గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్కారం. మరి ఈ రోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ప్రారంభించాము. దాని సందర్భంగా ఈ రోజు మనం ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది. ప్రతిపాడు గ్రామం నుంచి ఇక్కడ మన పెద్ద సంకల్పూడి గ్రామం వరకు దాదాపు దారిలో ఒక 4-5 ఊర్లు కలుస్తూ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇంత జోరుగా వాన పడుతున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మా నాయకులు, నియోజకవర్గం అంతా కూడా మా కూటమి నాయకులు అందరూ, రైతు సోదరులు ముఖ్యంగా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు. ఏదైతే మొన్న అన్నదాత సుఖీభవ మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కలిపి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 ఒకే రోజు 46.68 లక్షల మందికి ఒకే రోజు రైతు సోదరులందరికీ కూడా ఆ రోజు 7,000 రూపాయలు వాళ్ళు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఒకటైనది ఆ రోజు గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావకి మా కూటమి ప్రభుత్వం రైతు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఎకరాకు నీరు అందించాలని ఒకే ఒక లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వ్యవసాయ రంగంకి రైతు సోదరుల గురించి ఆలోచించడం జరిగింది. ఈరోజు వారికి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైన వెంటనే ఈ అకౌంట్లో ఈ డబ్బులు అన్నది ప్రతి ఒక్క రైతు సోదరులకి ఎంతో ఉపయోగం ఉన్నది. మేమందరినీ కలిసి వారితో మాట్లాడినప్పుడు వారందరూ వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం సహాయంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం, రైతు సోదరులందరికీ అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్న మాటలో మొదటి విడతగా మొన్న 7,000 ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే, రెండో విడతగా 7,000, మూడో విడతగా 6,000 ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా 7,000 ప్రకటించారు. ప్రతి రైతు సోదరులందరికీ, అర్హత ఉన్న ప్రతి రైతు సోదరులందరికీ కూడా మొన్న డబ్బులు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇదే విధంగా సూపర్ 6 పథకాలే కాదు, మేనిఫెస్టోలో ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే మాట ఇచ్చామో వాటిలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రేపు ఇప్పటికే తల్లికి వందనం, ఈ అన్నదాత సుఖీభవ, 3 గ్యాస్ సిలిండర్లు, పెన్షన్, మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పెన్షన్ ఏదైతే మనం ఇస్తానన్న 4,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి నెలలోనే వారందరికీ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి రేపు ఆగస్టు 15 కూడా ఉచిత బస్సు ప్రయాణం, మా ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నది ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 100% ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే 100% నెరవేరుస్తుందని మా కూటమి ప్రభుత్వం తరపున, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఏదైతే మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహాయంతో మేము కూడా మా నియోజకవర్గాల్లో ఎలక్షన్లో మేము ఇచ్చినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా పథకాలన్నీ కూడా అన్నిటికి ఒక్కొక్కటిగా అందరికీ అందుతున్నాయా లేదా అని కూడా చూసుకుంటూ, అదేవిధంగా అభివృద్ధి కూడా మా నియోజకవర్గంలో మా నాయకుల సాయంతో నేను కూడా ఇక్కడ ఏదైతే మన ఎలక్షన్లో భాగంగా ప్రతి ఊరు గ్రామం తిరిగినప్పుడు వారందరూ అడిగిన అన్నిటికీ ఏదైతే మాట ఇచ్చానో అన్నిటిని ఒక్కొక్కటిగా, ముఖ్యంగా రహదారులు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.